ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలపైన విషప్రయోగం చేయడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ తగాదాలు ప్రిన్సిపల్‌తో ఈ సైన్స్ టీచర్‌కి ఉన్నప్పటికీ పిల్లలపైన దాన్ని రివెంజ్ తీసుకోకూడదు గదా! ఆ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు ఉపాధ్యాయుల్లో ఉండడానికి అనర్హులు. పిల్లలను వాళ్ళ గొడవలకు తీసుకురాకూడదు. ఎంతో నమ్మకంతో పిల్లలను హాస్టల్‌లో ఉంచుతారు తల్లిదండ్రులు. ఎంతో భద్రత ఉంటుంది ఇక్కడ. బాగా చూసుకుంటారు, బాగా చదువు చెప్తారన్న భరోసాతో పిల్లలను అక్కడ ఉంచుతారు. కానీ వాళ్ళు ఏమయ్యారు? హాస్పిటల్ పాలయ్యారు. రకరకాలుగా పిల్లలపైన విషప్రయోగాలు చేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఒక దగ్గర అయితున్నది. ఇక్కడ పురుగుల మందు కలిపారు. 11 మంది హాస్పిటల్ పాలైనారు. మరి ఎవరు దీనికి బాధ్యులు? ప్రిన్సిపల్ పైన, ఈ టీచర్ పైన, టీచర్‌కు సహకరించిన అసిస్టెంట్ కుక్ పైన, మరో 2 టీచర్లు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చారు. వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వాళ్ళని టర్మినేట్ చేశామంటున్నారు. వాళ్ళకి శిక్ష కూడా పడాలి. టర్మినేట్ ఒక్కటే కాదు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి కూడా వాళ్ళకు రాకూడదు.